కొంచెం వెడల్పుంటే కనబడదా అన్న ఎందుకే ఉన్న 10 మందికి కొంచెం వెడల్పుంటే జరగండి. கண்டுகொண்டை காரி மாறப்பிரான் பண்டவல் வினை பாத்தி அருளினான் என் திசையும் அறிய எம்புகை உளமித்த திரோபனங்களை அருள் கொண்டாடும் அரியவரின் ఒక్క నిమిషం
ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి ఆలయం శ్రీరాముడు నడయాడినటువంటి ప్రాంతంగా స్వయంభుగా చెప్పుకోబడుతుంది. వందల సంవత్సరాల క్రితం కట్టబడ్డ ఈ ఆలయం ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి సీతారామ కళ్యాణోత్సవం నుంచి మొదలుపెట్టి రథోత్సవం వరకు గొప్పగా నిర్వహించుకుంటూ ఉంటారు. జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మించుకోవాలని చెప్పి పాత ఆలయం కాబట్టి కొంత సౌకర్యాలు పెంచుకోవాలని ఆనాడు గ్రామస్తుల సహకారంతో ఒక గొప్ప రథాన్ని ఈరోజు నిర్మాణం చేసుకొని ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా కొన్ని కోట్ల రూపాయలతో దాన్ని బాగు చేసుకొని వేలాది మంది ప్రతినిత్యం ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కాబట్టి అనేక కార్యక్రమాలకు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు ఉండాలని చెప్పి 2 పెద్ద పెళ్లిళ్ళు చేసుకోవడానికి కోసం కానీ సేద తీరడానికి కానీ ఇతర మంచి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆలయం మా కాలంలో నేను ఇక్కడ ఉన్న కాలంలో గొప్పగా అభివృద్ధి చెందింది. రాబోయే కాలంలో కూడా ప్రజల సహకారంతో మరింత గొప్పగా అభివృద్ధి చెంది మరిన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చినట్టుగా చేయడంలో ఇక్కడున్న యాజమాన్యం తోడ్పాటు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ నేను మొక్కులు చెల్లించుకున్నాం. రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.